టుడే వర్క్లో తిరుపతి నుంచి ఎక్స్ప్లెయిన్ వచ్చింది. అన్న మా అన్న నీ పేరు చెప్పి పంపించాడు, నువ్వైతే ఈ ప్రాబ్లం సెట్ చేయగలుగుతావు అని ఒక నమ్మకం వచ్చింది అని చెప్పి అన్నారు. అయితే ఏంటి భయ్యా కంప్లైంట్ అంటే, అన్న మా బండి వన్ సైడ్ లాగుతుంది, ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురు మెకానిక్లు చూపించాను అని చెప్పి అన్నాడు. షోరూమ్ చూపించా అంట. అయితే ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈ బండికి టీ స్టమ్ చేంజ్ చేశాడు, ఫోర్క్ స్టమ్ములు చేంజ్ చేశాడు, ఇంకొక షోరూంలో పెడితే ఫోర్క్ బండి చూపించాడు. అయితే బండి అయితే సైడ్ లాగడం మాత్రం అలాగే ఉంది. అయితే ఇంతమంది మెకానిక్ చేసిన తర్వాత నాకు ఆడ అవద్దని నమ్మకం నాకు కానీ రాలేదు. అందుకని ఒక పని చేస్తాను, బండిలో ఉన్న కంప్లైంట్స్ క్లియర్ చేస్తాను, ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్ సెట్ అయిపోవచ్చు. బండిలో ఉన్న కంప్లైంట్ ఏంటి, బ్యాక్ షాక్ అప్ ద రీకండిషన్ చేపిస్తాను, అదే టైంలో స్టే బూస్టులు చేంజ్ చేపిస్తాను. అయితే అలా గేర్లు కానీ టైట్గా పడుతున్నాయి. అయితే ఈ బండిలో గేర్ టైట్తో పాటు క్లచ్ ప్లేట్ పడినాయి, క్లచ్ ప్లేట్ చేంజ్ చేస్తాను. అన్న వెనకాల బ్రేక్ కానీ చాలా హార్డ్ పడుతుంది, అయితే బ్రేక్ షూలు చేంజ్ చేస్తాను. ఈ సైలెన్సర్ పెయింట్ కానీ వేయించాను, సరే సైలెన్సర్ కానీ పెయింట్ కానీ వేయిస్తాను. అయితే ముందర ఫోర్క్ కానీ ఒకసారి మీరు ఓపెన్ చేసి చెక్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఓకే ఓపెన్ చేసి చెక్ చేస్తాను. అలా ఈ సీట్ కవర్ ట్యాంక్ కవర్ కానీ మీ స్టైల్లో వేయించిన బాగుంటుంది అన్నారు. సరే ఓకే అలాగే వేయించేస్తాం. అయితే ఇంకా ఏమైనా ఉంటే వారాలు ఇంకా మీరు చెక్ చేసి భయ్ అని చెప్పారు. అయితే కస్టమర్ కానీ ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ ఇద్దరు ముగ్గురు మెకానికల్ చూసిన ప్రాబ్లం క్లియర్ కాదు కాబట్టి నా కాడ క్లియర్ అవుద్దాం కానీ నేను గ్యారంటీ చెప్పలేదు. అయితే క్లియర్ చేస్తానికి ట్రై చేస్తా అని చెప్పాను. మళ్ళీ నమ్ముకొని వచ్చారు కదా అందుకని థ్యాంక్ యూ.